ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. 1,00,000 నుండి 5,00,000 లోపు ఎవరైతే టీడీ దేవస్థానానికి డొనేషన్ చేయాలనుకుంటున్నారో వీళ్ళకి టీడీ దేవస్థానం వారు కల్పించేటువంటి సౌకర్యాలు, అదేవిధంగా దర్శనాలు ఏమిటన్నది ఒకసారి మనం చూద్దామండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు 1,00,000 నుండి 5,00,000 రూపాయలు మీకు నచ్చినటువంటి ట్రస్ట్‌కి అయితే మీరు డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఏ ట్రస్ట్‌కి డొనేషన్ చేసినా కూడా శ్రీవారి యొక్క దర్శనంలో ఎటువంటి మార్పు ఉండదు. ఒకసారి ఆ 10 రకాల ట్రస్టులు కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు నచ్చినటువంటి ట్రస్ట్‌ని ఎంపిక చేసుకొని మీరు ఆన్‌లైన్‌లో కానీ లేదా ఆఫ్‌లైన్‌లో కానీ మీరు డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1,00,000 నుండి 5,00,000 లోపు ఎవరైతే టీటీ దేవస్థానానికి డొనేషన్ చేస్తారో వీళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి శుభదం ద్వారా శ్రీవారి యొక్క దర్శనం ఉంటుందండి. అదేవిధంగా మీరు ఏ రోజునైతే శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తున్నారో అదే రోజున ₹100 అకామిడేషన్ కూడా మీకు తిరుమల కొండ పైన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 6 చిన్న లడ్డూలు, అదేవిధంగా ఆడవారికి జాకెట్ పీసు, మగవారికి దుప్పట్టా కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది డోనర్ లైఫ్ లాంగ్ ఉంటుందండి. చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా టీటీ దేవస్థానానికి అయితే మీరు డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి డోనరు ప్లస్ నలుగురు కుటుంబ సభ్యులు అంటే మొత్తం 5 కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుందండి. అంటే సర్వదర్శనం కానీ, ఆతిథ్య వాళ్ళు కానీ, లేదా 300 రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళు ఏ విధంగా శ్రీవారిని దర్శించుకుంటారో మీరు అదే విధంగా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు శుభదం ద్వారా దర్శనం అన్నది ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6-7 గంటల వరకు కూడా మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టీటీ దేవస్థానానికి 1,00,000 నుండి 5,00,000 లోపు ఎవరైతే టీటీ దేవస్థానానికి డొనేషన్ చేయాలనుకున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాలు వినియోగించుకోండి. ఒకవేళ డోనర్ ఉన్నా లేకపోయినా సరే మిగిలినటువంటి సభ్యులు మీరు శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అలా 3 సార్లు అయితే మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదండి. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నేమ్ అన్నది ఎంటర్ చేసుకుని మీరు ఏ డొనేషన్ కోటాలో మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.